ఏమైనా ఉందా? శత్రువులు ఉన్నారా మీకు? నీకేమైనా శత్రువులు ఉన్నారా? నాకేవో శత్రువులు లేదు సార్. బాడి పోలీస్ స్టేషన్ పోతే పట్టించుకుని మరి ఏదో బాచిక్కేం తెలియలేదు కదా సార్. ఇల్లు పని లేదు, ఏం చేయాలి సార్ అంటే ఏది కూడా పట్టించుకొచ్చింది. ఎట్లా చనిపోయిందని చెప్పట్లేదు. ఎట్లా చనిపోయిందో కూడా తెలియదు. చంపిరా తెలియదు, చచ్చిపోయిందో తెలియదు సార్. మరి వాళ్ళు పోస్ట్ మార్టం చేసిరా? చేసిండ్రు. అది కూడా అడిగినాం, ఇంకా రాలేదంట. అడిగినాం పోయి అడిగితే మరి మా ఒక్కల మీద కాజ్ ఆఫ్ డెత్ ఏమన్నా తెలిసిందా? ఎందుకు చనిపోయింది అనేది కనీసం. ఇప్పుడు ఎట్లా చనిపోయిందంటే పెట్రోల్ పోసుకున్నా ఎవడన్నా తగలబెట్టి అనేది సెకండరీ. ఎట్లా చనిపోయింది అనేది సెకండరీ. ఎందుకు ఒక రీజన్ ఉంటుంది అన్నట్టు. కాజ్ ఆఫ్ డెత్ ఎట్లా చచ్చిపోయింది, బేసిక్ ఏం పోసుకొని చనిపోయింది అనేది టైం టేకింగ్ ప్రాసెస్. అది ఎఫ్ఎస్ఎల్లో తెలుస్తుంది. అది రాలేదు, ఓకే టైం పడుతుంది. ఎట్లా చచ్చిపోయింది అనేది ఏం చెప్పాలి? బేసిక్ చెప్పలేదు సార్. కేసులో బాగా ఇక్కడ రామ్మా. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. దిగులవాడి గ్రామంలో కంగ్టి మండల్లో సంగారెడ్డికి రావడం జరిగింది. నా పేరు నవోదయ సిద్ధార్థ. ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ తెలంగాణ స్టేట్ చైర్మన్గా పనిచేస్తూ ఉన్నాను. మా సంస్థ ప్రజల కోసమే పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా మా సంస్థకు అప్రోచ్ అయితే మేము వచ్చి పనిచేస్తూ ఉంటాం. వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు పనిచేస్తూ ఉంటాం. అందులో భాగంగానే ఈ విలేజ్ నుంచి జోగు సంగీత అనే అమ్మాయి సోదరి చనిపోవడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు కూడా మన సంస్థ ఆఫీస్కు రావడం జరిగింది. సార్ మాకు న్యాయం చేయండి సార్, మాకు న్యాయం జరగట్లేదు, మా సిస్టర్ ఎలా చనిపోయిందో తెలియట్లేదు కాబట్టి మీరు న్యాయం చేయండి సార్ అని అంటే, అప్పుడు సరే అమ్మా ఖచ్చితంగా వస్తామని చెప్పి రావడం జరిగింది. సో ఈ విలేజ్ లో జోగు సంగీత అనే అమ్మాయి 26వ తారీఖు 5వ నెల ఇంటి నుంచి మిస్సింగ్ అవడం జరిగింది. వాళ్ళ భర్త 27వ తారీఖు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంటి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో పోలీస్ వాళ్ళు కంప్లైంట్ రిసీవ్ చేసుకొని ఆ అమ్మాయిని ఎక్కడుంది అనేది కూడా కనీసం ట్రేస్ చేయకుండా, ఎటు పోయిందో తెలియదు, ఏం జరిగిందో తెలియదు, కంప్లైంట్ తీసుకున్నారు, మేము వచ్చినప్పుడు చెప్తాము, కనిపించినప్పుడు చెప్తాము అని చెప్పేసి పోలీస్ ఆఫీసర్లు నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ అమ్మాయి ట్రేస్ చేయకపోవడం వల్ల కొంతమంది దుండాగులు ఆ అమ్మాయికి చెయ్యి కట్ చేసి ఆ అమ్మాయిని కిరాతకంగా ముఖం పైన యాసిడ్ లాంటిది ఏదో ఆయిల్ పోసి చనిపోయిన స్థితిలో కనిపించడం జరిగింది. మేమందరం కూడా మీడియాలో వచ్చిన ఫోటో క్లిప్పింగ్సే చూసాం. సో ఇందులో మరి పోలీస్ ఆఫీసర్స్ ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేకపోతున్నారు? దాంట్లో వాట్ మైట్ బి ద రీజన్? సో కారణం ఏంటిది? ఎందుకు చనిపోయింది? ఎలా చనిపోయింది? ఎవరు చంపారు అనేది ఏమాత్రం కూడా ఇన్వెస్టిగేషన్ చేయకుండా న్యాచురల్ డెత్ అని చెప్పేసి కేసు క్లోజ్ చేసినాం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇందులో ఆ భర్తకి ఆ అమ్మాయికి భర్త ఉన్నాడు విజయ్ కుమార్. వాళ్ళకు చిన్న పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు, కిరణ్, వినోద్ అండ్ సాత్విక్. సో ఈ చిన్న పిల్లల పరిస్థితి ఏంటిది? సో ఆ అమ్మాయి షీ బిలాంగ్స్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్ లో పుట్టిన అమ్మాయికి చనిపోతే పోలీస్ ఆఫీసర్స్ పట్టించుకోరా? వాళ్ళకేమన్నా సపరేట్ చట్టాలు ఉంటాయా? అవి ఎంక్వైరీ చెయ్యరా? అంటే వాళ్ళ బతుకు కాదా? చావుకి వాల్యూ లేదా? ఆ అమ్మాయి ఎలా చనిపోయింది, ఎందుకోసం చనిపోయింది, ఎవరు చంపారు అనేది కనీసము వాళ్ళు ఎంక్వైరీ చేయలేకపోతున్నారు. ఇప్పటికీ టిల్ నౌ దే హావ్ నాట్ ఎట్ ఐడెంటిఫైడ్. సో హూ ఇస్ ద వాట్ మైట్ బి ద రీజన్ బిహైండ్ హర్ డెత్? సో దయచేసి పోలీస్ ఆఫీసర్స్ మీ నిర్లక్ష్యం వల్ల ఈ అమ్మాయి ఎక్కడ ఉందో ఎటు పోయిందో ట్రేస్ చేయకుండా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇమీడియట్ గా ట్రేస్ చేసి ఉంటే ఆ అమ్మాయి బతికి ఉండేది. సో మీరు నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది. సో చనిపోయింది ఓకే. నెక్స్ట్ చేయాల్సిన కార్యక్రమం ఏంటిది? ఆ అమ్మాయి చనిపోయినందుకు కారణం ఏంటిది? వాళ్ళను ఖచ్చితంగా ఐడెంటిఫై చేసి శిక్షించాలి కదా. ఆ ఎవరైతే ఇన్సిడెంట్ చేసిరో ఆ అమ్మాయిని చంపేయడం జరిగింది. దానికి కారణమైన వాళ్ళు ఎవరు? మీరు ఇన్వెస్టిగేషన్ చేసిరా?
సో ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళను చట్టపరంగా శిక్షించండి. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ద పోలీస్ ఆఫీసర్ కన్సర్న్ పోలీస్ స్టేషన్ కంటి పోలీస్ స్టేషన్ దుర్గారెడ్డి సార్, నెక్స్ట్ సిఐ సార్ అండ్ డిఎస్పి సార్ అండ్ ఎస్పీ ఆఫ్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్, ఈ అమ్మాయి విషయంలో మీరు ఖచ్చితంగా చొరవ చూసి ఈ అమ్మాయికి చంపిన వాళ్ళను కఠినంగా చట్టపరంగా శిక్షించాలని మేమందరము మా సంస్థ సభ్యులమైన మేమందరం కూడా జోగు సంగీత అనే అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతామని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళకు ఒక భరోసానివ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళను మీరు ఐడెంటిఫై చేయండి, మీరు కాల్ లిస్ట్ తీయండి. కాల్ లిస్ట్ తీస్తే మీకు తెలుస్తుంది. కాల్ లిస్ట్ 26 ఒక 2 days ముందు నుంచి కాల్ లిస్ట్ తీస్తే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. క్లూస్ లేవని చెప్పేసి న్యాచురల్ డెత్ అని చెప్పేసి మీరు ఆ కేసుని క్లోజ్ చేయడం జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. సో ఇలా చంపిన వాళ్ళని, ఇంత బ్రూటల్ గా చంపిన వాళ్ళని వదిలివేస్తే ఖచ్చితంగా ముందు ముందు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి. కాబట్టి ఇలా జోగు సంగీత లాగా ఏ ఒక్క చెల్లెకి ఏ ఒక్క అక్కకి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని చెప్పేసి ఈ మారుమూల ప్రాంతమైన దిగులవాడి కూడా మేము రావడం జరిగింది. ఇలాగా ఇంకెవరికి కూడా జరగకూడదని మీరు కూడా ఖచ్చితంగా మీ రూల్ పొజిషన్ మీద మీ చట్టానికి లోబడి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. సో అప్లికేషన్ రాసి ఇయ్యకచ్చిన సార్ అసలు వాళ్ళు ఏమి తీయకచ్చిన పోలీసు ఎవరి మీద అనుమానం ఉందమ్మా చెప్పు. ఏం కాదు చెప్పు. చెప్పానికి సార్ ఏం లేదు, ధైర్యంగానే చెప్తాం సార్. వాళ్ళ ఊర్లో ఎంకారెడ్డి ఆయన ఉన్నాడు, ఆయన చేసిండు, ఇది కథ చేసింది ఆయన. నేను చెప్తున్నా సార్, ఈ ఊర్లో నేను ఉంటా, నాకు ఇంకా ఏమన్నా చేయను వాళ్ళ తర్వాత, కానీ ఇది మరో ఎవరికి జరగదు సార్. కాదు, నేను ఊర్లో ఉన్నా సార్. ఒక మాట నాకు ఉంది అనుమానంతోనే అని చెప్తున్నా. ఆయన చేసిన కథ ఈడ దాకా వచ్చింది. చెల్లెలకి 2 ఎకరాల పొలం రాసిస్తాను వాళ్ళ కొడుకు అన్నాడంటే సార్, నిజం చెప్తున్నా నేను. చెల్లెలకు 2 ఎకరాల కొడుకు రాసిస్తాను, నువ్వు ఎందుకు ఇస్తావు అని వాళ్ళు ఇద్దరు తండ్రి కొడుకు మధ్యలో జరిగింది గొడవ. జరిగినంత తర్వాత ఏం చేసిండంటే, నువ్వు ఇట్లా చేస్తావా అని మా చెల్లెలకి లేపేసిండు, ఇవ్వకుండా చేసిండు. ఇప్పుడు నా పిల్లలు ఎట్లా బతకాలి, చెల్లెల పిల్లలు ఎట్లా బతకాలి? సర్పంచ్ వాళ్ళ నాన్న సార్, మా సర్పంచ్ వాళ్ళ నాన్న సార్. ఒక్కరు హెల్ప్ చేయలేరు సార్. ఆమె కుక్క చూసినట్టు చూసిండ్రు సార్. ఎవరు ఈ ఊరోళ్ళు కూడా ఎవరు రాలేదు, సాయం చేయలేరు సార్. సాగు కూడా ఎవరు రాలేదు. నా పేరు నవోదయ సిద్ధార్థ సార్. ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ తెలంగాణ స్టేట్ చైర్మన్ గా పనిచేస్తా ఉన్నాం. ఈ సంస్థ ప్రజల కోసమే పనిచేస్తుంది. అందులో భాగంగానే మన సోదరులు మా సంస్థని తెలుసుకొని, సంస్థ పేదల పక్షాన నిలబడుతుంది గట్టిగాని తెలుసుకొని హైదరాబాద్ లో ఉన్న మా ఆఫీస్ కి రావడం జరిగింది. అందులో భాగంగానే వీళ్ళకు జోగు సంగీత అనే అమ్మాయి చనిపోవడం జరిగింది. ఎట్ ద టైమ్ ఆఫ్ మిస్సింగ్ కేస్ దే హ్యావ్ గివెన్ మిస్సింగ్ కేస్ తర్వాత తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయి బ్రూటల్ గా మర్డర్ చేయడం జరిగింది. సో మా అందరికీ కూడా చాలా బాధతోని కల్తీ వేయడం జరిగింది. అందుకనే ఈ ఊరికి వచ్చి వాళ్ళని పరామర్శించి ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మేము వీడికి రావడం జరిగింది. సో జోగి సంగీత ఈ అమ్మాయికి ఎవరైతే చంపిరో, బ్రూటల్ గా మర్డర్ చేసిరో వాళ్ళందరినీ ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసి చట్టపరంగా శిక్షించాలి. ఈ జోగు సంగీత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి, వాళ్ళ అమ్మాయికి 3 చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి. ఆమె ఆత్మకు శాంతిని చేకూర్చాలనంటే ఎవరైతే చంపిరో వాళ్ళని ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పేసి యావత్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, హోమ్ మినిస్టర్ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఈ నియోజకవర్గంలో ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి, ఊర్లో సర్పంచ్ గారికి, ఈ లోకల్లో ఉన్న ఎస్ఐ గారికి, సిఐ గారికి, డిఎస్పీ గారికి, సంగారెడ్డి జిల్లా ఎస్పీ గారికి ప్రతి ఒక్కళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాము. ఎట్ ద సేమ్ టైం వీఆర్ డిమాండింగ్ టు ద పోలీస్ ఆఫీసర్స్, ప్లీజ్ డూ జస్టిస్. ఇట్ ఈస్ delayed, so don't delay. Try to give the first priority and do needful justice to the Jogu Sangeeta. She is a Dalita woman. She belongs to scheduled caste. So scheduled caste women have some own respect also. So try to give the respect to the Jogu Sangeeta's brutal murder and give the first top priority and identify the persons who are behind this particular issue. So it is a brutal murder. It is not a missing case. After missing, it is turned into the brutal murder by some people. So many people are saying that
the names of the some people also. They have given in the written statement to the concerned police officer Durga Reddy sir, SI sir. So try to do investigation and give, and you have to choose the correct call data. You have to see the call data and identify, do the investigation properly, and do the needful justice to the Jogu Sangeeta and her family. So many children are, 3 member children are there, and their sisters are there. So do needful and do justice to the Jogu Sangeeta and her family members. Justice will happen. Until the justice will happen, Indian National Human Rights Protection will always with her family members. Thank you, మీడియా మిత్రులారా, ధన్యవాదాలు.